గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ వేద పురుషాయ నమః. అందరికీ ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణాయ. మనమందరం కూడా సనాతన ప్రబోధిని సంస్థ ద్వారా రుద్రం నేర్చుకోవడానికి అందరూ హాజరయ్యాం. పోయిన నెలలో కార్యక్రమం మనం ప్రారంభించుకున్నాం. ఆ స్వామివారి ఆశీస్సులతోటి అనుగ్రహాలతోటి రుద్రంలో మనము గణపతి ప్రార్థన, తర్వాత సనాతన ప్రబోధిని యొక్క ప్రారంభం ప్రార్థన, ధ్యానం 1, ధ్యానం 2, క్రిమి సంహారక సూక్తం, అది తర్వాత లాస్ట్లో స్వస్తి వాచకం, ఇవన్నీ కూడా నేర్చుకొని మొదటి అనువాకంలోకి మనం అందరం అడుగు పెట్టాం. ఆ మొదటి అనువాకం కూడా నిన్నటితోటి పూర్తి అయిపోయింది. ఈరోజు దాని యొక్క పద విభజన, అంటే ప్రతి పదానికి అర్థం, ఆ వాక్యానికి భావం, తాత్పర్యం, ఇవన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. మరొక్కసారి ఈ విద్యను నాకు నేర్పించిన గురువు గారికి, స్వామివారికి మరొక్కసారి శతకోటి వందనాలు సమర్పించుకుంటూ మనం కార్యక్రమం ప్రారంభించుకోబోతున్నాం. సర్వం రుద్రమయం జగత్, అంటే ఈ ప్రపంచమంతా కూడా రుద్రమయము, ఆ సర్వేశ్వరుని యొక్క అనుగ్రహ ఆశీస్సులతోటే నడుస్తూ ఉంది. శివుని ఆజ్ఞ లేనిదే చిన్న చీమైన పుట్టదు అని చెప్పేసి మనము చిన్నప్పటి నుంచి పెద్దలు చెప్తుంటే వింటూ ఉన్నాం. ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు అనుగ్రహాలు లేకపోతే మనము ఇంత త్వరలో ఒకటో అనువాకం పూర్తి చేసుకోవడం జరగదు. ఆయన అనుగ్రహ ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి మనము త్వరగా పూర్తి చేసుకోగలిగాము. ఇక ఈ రుద్ర నమక వైభవం, రుద్ర నమక వైభవం, దీని గురించి కూడా మనం తెలుసుకొని మళ్ళీ ముందుకెళ్దాం. ఇది రుద్రం అనేది పరమేశ్వర సంబంధం అయినటువంటి మహా జ్ఞానం. మన మహర్షులు దర్శించి ఆ పరమేశ్వరుడు అంటే ఏమిటో చెప్పిన, తెలియజేసిన గొప్ప విషయం. వేదం గురించి మాట్లాడాలంటే ఎవరి వల్ల కాదు. వేదం గురించి చెప్పాలంటే ఒక్క పరమేశ్వరునికి తప్ప ఇంకొకరికి తెలియదు. అందుకే ఆయన వేదవిత్ అని పరమేశ్వరుని సంబోధించడం జరిగింది. అనంతం వేదము, వేద శివో వేద అన్నారు. వేదమే శివుడు, శివుడే వేదం. అలాంటి వేదమైన ఆ శివతత్వాన్ని, శివపరమైన వేద మంత్రాల ద్వారా మనము తెలుసుకోబోతున్నాం. వేదంలో ప్రతి మంత్రం కూడా శివుణ్ణి ప్రతిపాదిస్తూ ఉంది. మరి విష్ణువు గురించి చెప్పదా అని చెప్పేసి కొంతమందికి సందేహాలు ఉండొచ్చు. విష్ణువు గురించి వేదం చెప్పదా అనే వాళ్ళకి శివుడు విష్ణువు అని వేరువేరుగా ఇద్దరు లేరు. శివుడు విష్ణువు వేరువేరుగా లేరు, ఇద్దరు ఒకటే. వాళ్ళందరూ వేరువేరు అనే భావనతో ఎవరైతే ఉంటారో వారు ఆధ్యాత్మిక మార్గంలో పరిపక్వత చెందలేదు, ఇంకా ఒకటో మెట్టు కూడా దాటలేదు అని దాని యొక్క భావం. కాబట్టి శివుడు విష్ణు అని ఇద్దరు లేరు, ఉన్నది ఒకడే పరమేశ్వరుడు. పరమేశ్వరుని గురించి వేదము వివిధ విధాలుగా
తెలియజేస్తుంది. ఈ వేదంలో శివుడు అనగా కాస్త అవగాహన ఉన్న వారికి గుర్తుకొచ్చేది ఈ రుద్ర నమక మంత్ర రాశి. వేదం యొక్క స్వరూపాన్ని చెప్పుకుంటే గాని మనకి అర్థం కాదు. ఇది లౌకిక శబ్దం కాదు అనేది ముందు మనం తెలుసుకోవాలి. ఇతర మతాలకి వేరే పవిత్ర గ్రంథాలు ఉన్నాయి, మనకు వేదమే ఒక పవిత్ర గ్రంథం అని చెప్పేసి చాలా మంది భావిస్తూ ఉంటారు. అది చాలా తప్పు. అది తెలియక సంబోధించే మాటలు. వేదం అనేది ఒక గ్రంథం కాదు, ఇది ముందుగా తెలుసుకోవాలందరూ. ఈ వేదం అనేది శబ్ద స్వరూపమైన ఈశ్వరుడు. అంటే వేదంలో ప్రతి శబ్దం పరమేశ్వర స్వరూపమే. అది సాక్షాత్ అపౌరుషేయాలు, అంటే ఫస్ట్ లోనే చెప్పుకున్నాం, అపౌరుషేయాలు అని కూడా చెప్పుకున్నా. అంటే ఎవరు దీన్ని సృష్టించింది కాదు, తయారు చేసింది కాదు, రాసింది కాదు, అంటే మానవ నిర్మితమైనది కాదు, ఈశ్వర నిర్మితమైన దృశ్య ప్రపంచం, ఈశ్వర నిర్మితమైన శబ్ద ప్రపంచం. ఆ శబ్ద ప్రపంచమే వేదము. అయితే ఈ శబ్దం, వేదం అంటే శబ్దం, ఆ శబ్దం అనేది ఎవరికి వినిపిస్తుంది? లోకాల్లో అనేక శబ్దాలు మనం వింటూ ఉంటాం, కానీ ఈశ్వరమయమైన శబ్దం వినాలి అంటే ఈ రెండు చెవులు పనికిరావు. ఈ చెవులను లోకంలోని శబ్దాలు వినడానికి మాత్రమే భగవంతుడు ప్రసాదించాడు. మరి ఈ వేద రూప శబ్దాలు ఈ చెవితో వినేవి కావని చెప్పాం కదా, మరి ఎవరు విన్నారు? ఋషులు. తపోదృష్టి చేత ఆ ఋషులు కూడా కలియుగ మానవులు అనేకమైన ఇబ్బందులకు గురి అవుతారు, వారికి పరిష్కారం అనేది కావాలి. కాబట్టి మనమందరం తపస్సు చేసి శివానుగ్రహం పొంది పరిష్కార మార్గాలు చూపించాలి అని ఆ ఋషులు తపోదృష్టి చేత అతీంద్రియమైన శక్తిని సంపాదించుకున్నారు. ఆ అతీంద్రియమైన శక్తి ద్వారా కొన్ని దివ్యమైన శబ్దాలు విన్నారు. ఆ శబ్దాలను తిరిగి వాళ్ళు ఉచ్చరించారు. అంతేకాని తపోదృష్టితో విన్న శబ్దాలను లోకానికి అందించారు. వాళ్ళు సృష్టించలేదు, వాళ్ళు విని మనకు వినిపించారు. కనుక వాళ్ళు విన్నారు అనే దానికంటే ద్రష్ట అంటే చూశారు, మంత్ర ద్రష్ట చూశారు అని కూడా చెప్పవచ్చు. అంటే వేద మంత్ర రాశిని వాళ్ళు దర్శించారు. అంటే మంత్రంతో పాటు మంత్ర సంబంధమైన తేజస్సు వాళ్ళకి గోచరించింది, కనపడింది. ఒక మంత్రం అంటే కేవలం శబ్దం అని అనుకోకూడదు. ఇది అవగాహన ఉంటే కానీ రుద్రం మనకు అర్థం కాదు. ఈ వేద వాక్యాలకు మంత్రాలు అని పేరు. పుస్తకాలలో మనం రాసుకునే వాటికి వాక్యాలు అని చెప్పేసి అంటాం. వేదవాక్యాలు మంత్రాలు, పుస్తకాల్లో రాసుకునే వాక్యాలు. ఈ రెండిటికి ఎంత భేదం ఉందో చూడండి. ఏ శబ్దానికి శక్తి ఉందో ఆ శబ్దానికే మంత్రం అని పేరు. వేదవాక్యాలు మంత్రాలు అని చెప్పాం. ఆ మంత్రానికి ఒక శక్తి అనేది, ప్రతి మంత్రానికి ప్రతి అక్షరానికి అనుదాత్త ఉదాత్త మనకి స్వరాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి ఒక శక్తి ఉంది. ఆ శక్తి, ఆ శబ్దమే మంత్రము అని చెప్పి చెప్తున్నారు. దాని యొక్క ఉనికే శక్తి. ఈ మంత్ర చైతన్యానికి దేవత అని పేరు కూడా పెట్టారు. శబ్దంతో పాటు చైతన్యం ఋషుల అతీంద్రియ శక్తికి దర్శనమివ్వడం జరిగింది. మంత్రములు, వాటి ద్వారా తెలియబడే దేవతలను మనకు ఋషులు అందించారు. అదే వేదం, అదే నిజం, అదే సత్యం. కొన్ని అర్థాలు మాత్రమే మనం చెప్పగలం.
6 నెలలు నేను మీ అందరితోటి రుద్రం చెప్పగానే రుద్రమంతా నాకు అర్థమైందని చెప్పి మీరు అనుకున్నా, అయ్యేలా అందరికీ చెప్పానని చెప్పి నేను అనుకున్నా, మనందరం పొరపాటు పడినట్లే. మరి ఎందుకు కూర్చున్నాం ఇక్కడ? 6 నెలలు సమయం వెచ్చించి ఎందుకు ఇక్కడ కూర్చున్నాము అంటే, భగవంతుని గురించి తలుచుకోవడం. అంటే ఆ నెపంతోనైనా భగవంతుణ్ణి తలుచుకుంటాము. వేదం అంత తేలికగా అర్థమయ్యేది కాదు. అర్థం అవడానికి పురాణాలు చాలా సహకరించాయి. ఒకవైపు విద్యారణ్యులు అందించిన భాష్యాన్ని పట్టుకొని, మరొక వైపు పురాణ జ్ఞానాన్ని తీసుకొని, ఈ రెండిటికి మించి ఆ శివుని కృప, ఆ గురుదేవుల ఆశీర్వాదంతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను, మీ ముందు కూర్చోగలిగాను, మీకు నేను బోధించగలగడానికి స్వామి నాకు ఆ శిష్యులు అందజేయడం జరిగింది. మరి ఈ వేదంలో ఇన్ని భాగాలు ఉంటే రుద్రమే ఎందుకు గట్టిగా పట్టుకున్నారు అంటే, వేద స్వరూపం గురించి మనం ఆలోచిస్తే కాండాద్వయాన్వితం అన్నారు వేదాన్ని. కాండాద్వయం అంటే రెండు కాండాలు. అంటే ఒకటి కర్మకాండ, రెండవది జ్ఞానకాండ. కర్మానుష్ఠానికి సంబంధించిన మంత్ర భాగమంతా కూడా కర్మకాండ కిందికి వస్తుంది. వాటిని యజ్ఞాలలో, జపాలలో వినియోగించడం జరుగుతుంది. ఇక జ్ఞానకాండ అంటే ఉపనిషత్తుని జ్ఞానకాండ అంటారు. ప్రతి వేదానికి కొన్ని శాఖలు ఉంటాయి. ఋగ్వేదానికి 21 శాఖలు, యజుర్వేదానికి 101 శాఖ, అథర్వ వేదానికి 9 శాఖలు, సామవేదానికి 1000 శాఖలు. కానీ సామవేదంలో 1000 శాఖలు ఉంటే ఈరోజు మనకు మిగిలింది 10 శాఖలు అని చెప్పి తెలియజేస్తున్నారు. దురదృష్టవశాత్తు ఆయన అందుబాటులో లేవు. ఇందులో ఒక్కొక్క శాఖకి చివర ఒక ఉపనిషత్తు చెప్పబడుతూ ఉంటుంది. ప్రతి వేద శాఖని కూడా మొత్తం 4గా విభజించుకోవాలి. అది వేదం గురించి ముందుగా మనం అవగాహన కోసం తెలియజేస్తున్న విషయం. ఇందులో ప్రథమ భాగము సంహితా భాగము, రెండవది బ్రాహ్మణము, మూడవది ఆరణ్యకము, 4వది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు అనేది కేవలం జ్ఞానాన్ని మాత్రమే తెలియజేస్తుంది. ఆత్మజ్ఞానాన్ని గురించి తెలియజేయడానికి ప్రతిపాదించబడినదే ఉపనిషత్తు. దానికే వేదాంతం అని పేరు. కలవు వేదాంతినః సర్వే అనే మాట కూడా మనకు ఉంది. అది కూడా వేదాంతం అనే మాటకి మనం అర్థం తెలుసుకోవాలి. అసలు వేదాంతం అంటే ఏమిటి అది కూడా తెలుసుకోవాలి. రుద్రం చెప్పకుండా ఇవన్నీ ఏంటి అని చెప్తున్నారు అంటే మాకు సమయాన్ని వృధా చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది భావిస్తూ ఉంటారు. కానీ దాని గురించి తెలుసుకోవాలి. ఈ పండు ఏ చెట్టుకుందో ఆ చెట్టు గురించి చెప్పుకోవాలి. తర్వాత పండు గురించి అర్థమవుతుంది. రుద్రం అనే పండు అక్కడ ఉంది కదా వేదంలో, కనుక వేద స్వరూపం తెలియాలి. వేద సంహితా భాగం ప్రధానం. దీనికి వినియోగ భాగమే ఆరణ్యకము, బ్రాహ్మణము. ఉపనిషత్తు అనేది వేదం యొక్క హృదయం ఏందో తెలియజేస్తుంది. ఉపనిషత్తు అనే మాటకి గురువు దగ్గర కూర్చొని చదువుకోవలసిన విద్య అని అర్థం. ఏదో పుస్తకాలు చదువుతూ టీ తాగుతూ ఉపనిషత్తులు చదివి నాకు ఫలానా అర్థమైందండి, ఉపనిషత్తులన్నీ నాకు వచ్చు, నేను నోట్స్ రాశాను అంటే అది చాలా తప్పు. దానికి ఒక క్రమశిక్షణ అవసరం. గురువుని శరణు వేడి గురువు దగ్గర కూర్చొని అధ్యయనం చేయవలసినదే ఉపనిషత్తు. అదే వేదం. ఉపనిషత్తు అంటే బ్రహ్మమునకు దగ్గర కూర్చోబెట్టేది. అదే దాని యొక్క విశేషం. మరి వేదాంతం అని ఎందుకు పేరు పెట్టారంటే, వేదం ప్రతి శాఖకి చివర చెప్పబడుతుంది కనుక వేదాంతం. ఇప్పుడు ఉదాహరణకి ఒక కోర్టులో లాయర్లు ఇద్దరు వాదించుకొని కూర్చుండిపోయారు. వాళ్ళ వాదనలు అయిపోయిన తర్వాత జడ్జి మాట్లాడతాడు, చివరికి తీర్మానం చేస్తాడు, తీర్పిస్తాడు.
అదే తీర్మానం. ఎవరు మాట్లాడకూడదు, జడ్జిలు, లాయర్లు కానీ ఇంకెవరు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. జడ్జి ఏ తీర్మానం మాట రాస్తే అదే తీర్మానం అయిపోతుంది. అలాగే ఉపనిషత్తు అంటే కూడా వేదం ఇచ్చిన తీర్మానం అనేది అందరూ కూడా గ్రహించాలి. మనకు వేదం 3 ఇచ్చిందని చెప్పాం: కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే, ధర్మ మార్గంలో వెళ్ళగలిగితే ఈ 2 మనకు చిత్తశుద్ధిని ఇస్తాయి. ఆ చిత్తం అనేది శుద్ధమైతే అప్పుడు వేదాంతం అర్థం అవుతుంది. కర్మ ఉపాసనల ప్రయోజనం చిత్తం శుద్ధమవడం కాకుండా మరొక రహస్యం ఉంది. అది ఏంటంటే, ఉపాసన కర్మ చేస్తే ఈ దేహాలకు ఉత్తమ సుఖాలు తప్పకుండా వస్తాయి. ఎందుకంటే మీ కర్మ ద్వారా, మీ ఉపాసన ద్వారా తృప్తి పడిన దేవతలు, దేవుళ్ళు గాని దేవతలు గాని, సమస్త సకల దేవతలను కూడా చెప్పుకోవచ్చు, అమ్మవారు కూడా దీని కిందకే వస్తారు. వాళ్ళన్నీ మనకు సమకూర్చుతారు. సమకూర్చడమే కాకుండా ఈ దేహ పతనం తరువాత, శివైక్యం చెందిన తరువాత ఉత్తమ లోకాలు ప్రాప్తించడానికి సరే మరి శివైక్యం చెందిన తర్వాత ఏమవుతాం? అందరికీ క్వశ్చన్. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఏమవుతాం? క్షీణే పుణ్యం అత్యలోకం విశంతి. పుణ్యం క్షయించితే అంటే పుణ్యం అనేది మన ఖాతాలో తగ్గిపోతే, అన్ని ఎక్కువ పాపాలు చేసి పుణ్యం అనే ఖాతా తక్కువ ఉండి పాపం అనే ఖాతా ఎక్కువ ఉంటే మళ్ళీ ఇక్కడ జన్మ తీసుకుని మళ్ళీ ఇక్కడ పుడతాము. ఏ విధంగా పుడతాము, ఏ జీవిగా పుడతాము అనేది వాళ్ళ వాళ్ళ కర్మానుసారం జరుగుతుంది. 60 లక్షల జీవరాశుల్లో ఏ జీవరాశి అయినా కూడా మనం పుట్టడానికి అవకాశం ఉంది. అందుకే పరలోక సుఖాలు పొందడమే కాదు, దానికంటే గొప్పది ఒకటి ఉంది, అదే ఆత్మజ్ఞానము. అది పొందిన వాడు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తడు, మళ్ళీ మళ్ళీ పుట్టడు. అది పొందాలి. అది పొందాలంటే ఏ విధంగా పొందాలి? అది పొందాలంటే ఉపనిషత్తుల ద్వారా, గురువు ద్వారా మనము తెలుసుకోవాలి. ఇప్పుడు చెప్పుతున్న రుద్ర నమకం అనే భాగానికి చాలా పేర్లు ఉన్నాయి. రుద్రం, శతరుద్రీయం, శతరుద్రి, రుద్ర నమకం. ఈ విధంగా 4 పేర్లు. ఇంకోటి 5వ పేరు రుద్రోపనిషత్తు అని కూడా చెప్తారు దీనికి. ఇవన్నీ ఏంటంటే దేని ప్రత్యేకత దానికే ఉంటుంది. కర్మకాండాలలో మంత్రాలు కర్మకాండకే పనికి వస్తాయి. జ్ఞానకాండంలో ఉండే మంత్రాలు జ్ఞానకాండకే పనికి వస్తాయి. కానీ ఈ రెండిటికి పనికి వచ్చే మంత్రాలు ఏమన్నాయా ఉన్నాయా అంటే అదే రుద్రం, అదే శ్రీరుద్రం, మహన్యాసం, ఏకాదశి రుద్ర పారాయణం. ఇలా రకరకాల పేర్లతో మనం కార్యక్రమాన్ని నిర్వహించుకోవచ్చు. ఇందులో జ్ఞానకాండకు సంబంధించిన ఉపనిషత్తుల విజ్ఞానం ఉంది. కర్మకాండకు ఉపాసనాకాండకు రెండిటికి కూడా ఇది పనికి వస్తుంది. ఈ రుద్రాన్ని యజ్ఞ యాగాదులు, ఉపాసనాదులు ఎందుకు వినియోగిస్తాం? ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం కొరకు, ఇష్టమైనది దొరకడానికి, ఇష్టం లేనిది తొలగడానికి. ఏ కర్మ అయినా, ఉపాసన అయినా లౌకికమైన ఉపాయాలతో నువ్వు సాధించలేని దానిని సాధింపజేయడానికి పుట్టిందే వేదం. పరమేశ్వరుని గురించి తెలుసుకుంటే ఆ పరమేశ్వరునిపై మనకు ప్రేమ కలుగుతూ ఆయన్ని పట్టుకోవడానికి మనమందరం ప్రయత్నిస్తాం. అదే చెప్తుంది వేదం. అంతేకాకుండా శతరుద్రియం అనేది ఒక ఉపనిషత్ అని చెప్పి మనం తెలుసుకున్నాం. రుద్రం గురించి వినడం ఎంత విశేషమో, రుద్రం యొక్క గొప్పతనం గురించి వినడం కూడా అంతే విశేషము. అది చెప్తూ ఉంటే పరమేశ్వరుడు సంతోషిస్తాడంట. వేదంలో ఎన్ని భాగాలున్నా ఒక్క భాగం గురించి ఇంత గొప్పగా ఇతర ఏ గ్రంథాల యందు కూడా ప్రస్తావన చేయలేదు. ఒక్క రుద్రానికి మాత్రమే అనేక వివరణలు అనేక మంది చేశారు. పురాణాలలో, ధర్మశాస్త్రాలలో,
తంత్ర శాస్త్రాలలో అన్నింటిలో కూడా రుద్ర ప్రయోగాలు చెప్పడం జరిగింది. దేన్ని పొందడానికి ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో ఈ రుద్రంలో అనేక మంత్రాలు ఉన్నాయి. మనకు నమ్మకములో 11 అనువాకాలు ఉన్నాయి. ఈ 11 భాగాల్లో ఎన్నో మంత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ప్రయోజనం అని చెప్పాం. వాక్ శక్తికి కావాలంటే ఏ మంత్రం, రోగం పోవాలంటే ఏ మంత్రం, రుణబాధలు పోవాలంటే ఏ మంత్రం, సంతానం కావాలంటే ఏం చేయాలి, ఒకరి మధ్య శత్రుత్వ బాధ పోవాలంటే ఏం చేయాలి, ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మంత్రం ఈ రుద్రంలో చెప్పబడింది. దేశంలో అరిష్టాలు కానీ, ఉత్పాతాలు కానీ, ఉప్పెనలు కానీ ఇలాంటివి జరుగుతుంటే ఏం మంత్రం చేయాలి, ఇన్ని ఉన్నాయి ఈ రుద్రంలో. అంటే ఇది ఒక పెద్ద మెడికల్ షాప్ లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క ఔషధము. ఆ ఔషధిని ఎలా వినియోగించి ఏం ప్రయోజనం పొందాలనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇందులో మంత్రశాస్త్రాలలో రుద్ర మంత్రాన్ని దేన్ని ఎలా ప్రయోగించాలో తెలియజేశారు. వాటిని చెప్పాలంటే ఒక్కొక్కటి వివరిస్తూ రుద్ర మంత్రంలో ఒక్కొక్క విశేషం ఎలా ప్రయోగించాలి, దాని ప్రయోజనం ఏమిటి, ఇవన్నీ చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలైనా కాలం సరిపోదు. ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే దాని గురించి తెలిస్తే దాని మీద గౌరవం పెరుగుతుంది. గౌరవం పెరిగితే విషయం బాగా అర్థమవుతుంది. దాని గురించే మనం ఇదంతా చెప్పుకుంటూ ఉన్నాము. ఈ రుద్ర నమ్మకం యజుర్వేదంలో పంచమ పాఠకంలో ఉంది, సప్తమ పాఠకంలో చమకం ఉంది. మొత్తం రుద్రానికి ఒకటే అర్థం ఏంటంటే పరమేశ్వరునికి నమస్కారం, నమః 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 అని చెప్పేసి ప్రతి మంత్రానికి నమః నమః నమో నమో అని చెప్పేసి వస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు ఎవరు, పరమేశ్వరునికి ఆయన గురించి తెలుసుకొని ఆయనకి నమస్కారం చేయాలి. అసలు నమస్కారం అంటే ఏమిటి, నమస్కారం అన్నాం, నమస్కారం అంటే ఏమిటి ముందు తెలుసుకోవాలి మనం. ఇక చమకం ఉంది. చమే చమే అనే శబ్దం ఎక్కువ సార్లు, అంటే చమే చమే అనే శబ్దం 350 సార్లు వస్తుంది. కాబట్టి అనేక సార్లు వచ్చింది. కాబట్టి 350 సార్లు చమే చమే అని 11 అనువాకంలో వచ్చింది. కాబట్టి దీనికి చమకం అని పెట్టారు. 175 సార్లు నమో నమో నమః నమః అని వచ్చింది. కాబట్టి దానికి నమ్మకం అని పెట్టారు. 175 సార్లు నమో నమో అనే పదం, 350 సార్లు చమే చమే అనే పదం వచ్చింది. కాబట్టి అవి నమక చమకాలు అయినాయి. కొంతమంది బ్రహ్మచారులు యాజ్ఞవల్కుడు మహర్షి దగ్గరికి వెళ్ళి అడిగారు. ఏమని అడిగారంటే అతహైనం బ్రహ్మచారిన ఊచుహు, అంటే బ్రహ్మం గురించి తెలుసుకోవాలని పనపడి అధ్యయనం చేశారు ఆ బ్రహ్మచారులు. వాళ్ళకి ఏం అర్థం కాల. యాజ్ఞవల్కుని దగ్గరకు వచ్చారు, బ్రహ్మం గురించి ప్రశ్నించారు. కిం జప్పేన అమృతత్వం బ్రూహి, ఏది జపించడం వలన మాకు అమృతత్వం లభిస్తుందో చెప్పవయ్యా అని యాజ్ఞవల్కుని అడిగారు. జపాల వలన మోక్షం వచ్చేది లేదు, వీటన్నిటి వలన చిత్తం మాత్రమే శుద్ధి అయితే అప్పుడు లభిస్తుంది. కానీ ఏది జపిస్తే అమృతత్వం లభిస్తుందో చెప్పు అని చెప్తే సహోవాచ యాజ్ఞవల్క, అప్పుడు యజ్ఞవల్కుడు చెప్తున్నాడు, శతరుద్రేణ ఇది, శతరుద్రం జపిస్తే ఇది వస్తుంది అని చెప్పేసి ఆ బ్రహ్మచారులకు తెలియజేయడం జరిగింది. ఉపనిషత్ పుట్టిందే అమృతత్వం పొందడానికి. కాబట్టి రుద్రం వల్ల నీకు అమృతత్వం దొరుకుతుంది. దీనివల్ల ఆరోగ్యం పొందవచ్చు, అరిష్టాలు పోగొట్టుకోవచ్చు, గ్రహ బాధలు తొలగించుకోవచ్చు. ఇన్ని లౌకిక ప్రయోజనాలు వీటి ద్వారా ఉన్నాయి. ఏతాని హవ అమృతస్య నామధేయాని, ఏ అమృతత్వం మీరు పొందదలుచుకున్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లే రుద్రం, శతరుద్రీయం. ఆ అమృతమే పరమేశ్వరుడు, శివుడే అమృతం.
మనం పొందవలసిన అమృతం శివుడు. ఆయన మృత్యుంజయుడు, అమృతేశ్వరుడు. అమృత స్వరూపుడైన శివుని యొక్క పేర్లు మనం నిరంతరం జపిస్తూ ఉంటే నీవు ఆయన్ని పొందుతావు అని చెప్పేసి తెలియజేయడం యాజ్ఞవల్కుడు ఆ విధంగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మనకు వృత్యా వేద రూపాయ ధర్మాది నవలోకయతి ప్రాపయతి వా రుద్రాహ. వేద స్వరూపుడై ఏది ధర్మమో తెలియజేస్తూ దాన్ని కలిగించేవాడే ఎవరంటే అతడే రుద్రుడు. ఋతం అంటే శబ్దము, శబ్దం అంటే వేదము, ప్రాప్య అంటే దాని ద్వారా పొందబడేవాడు, పొందింపజేసేవాడు. ఆ కారణం చేత రుద్రం అంటే వేదవేద్యుడు, వేదం ద్వారా దొరికేవాడు. వృత్యా వాగ్రూపయా వాచ్యం ప్రాపయతీతి రుద్రః. వృత్యా ప్రణవ రూపయా స్వాత్మానం ప్రాపయతీతి రుద్రః. ప్రణవనాదం ద్వారా ఆత్మతత్వాన్ని పొందింపజేసేవాడు రుద్రుడు. మునులు ధ్యానించగా కనిపించాడు. ధృతం అస్య రూపం ఉపలభ్యతే ఇది రుద్రః. ఋషులకు శీఘ్రంగా గోచరించిన వాడు, వెంటనే అనుగ్రహించిన వాడు. రుజాం ద్రావయతీతి రుద్రః. రోగాలను నశింపజేసేవాడు. సంసారమనే అజ్ఞాన వ్యాధిని నశింపజేసేవాడు. ఇన్ని అర్థాలు ఈ రుద్రనామానికి ఉన్నాయి. ఇన్ని అర్థాలను ప్రయోజనాలను ప్రసాదించేదే ఈ నామము. రుద్రునికి నమస్కారము, రుద్ర నమకం, నమస్తే రుద్రమన్యవ అని మొదలు పెట్టుకున్నాం. నమః అనే శబ్దముతో మొదలై అనేక నమస్కారాలతో ముగిస్తున్నాం. అన్యతరతో నమస్కారములు, ఉభయతో నమస్కారములు రెండూ ఉన్నాయి. రెండు వైపులా నమస్కారములు కొన్నింటికి, మంత్రానికి ఒకవైపు నమస్కారం కొన్నింటికి చెప్పబడుతూ ఉంటాయి. ఇలాగా వివిధ నమస్కారాలు చెప్పబడ్డాయి. అంటే 153 నమస్కారాలు. అందుకే దీనికి నమ్మకం అని పేరు. చమకంలో చమే అనే శబ్ద బాహుల్యం మొత్తం 350 సార్లు. అందుకే చమకం అని పేరు. చమకంలో ఏమున్నాయి? ప్రతి జీవికి వాడి జీవితంలో ఏమేం అవసరమో అన్నీ ఉన్నాయి. గృహస్థు అయిన వాడు అవసరాలతో యజ్ఞం చేయవలసిన వాడు. భోగం కోసమే కాదు, యజ్ఞార్థం కూడా దానికి వస్తువులు కావాలి. అంటే అవన్నీ ఎవరు ఇవ్వాలి? యజ్ఞస్వరూపుడైన పరమేశ్వరుడే మనకి ఇవ్వాలి. అందుకే ఈ చమకం చాలా అవసరం. యజ్ఞ స్వరూప వర్ణన అందులో దాగి ఉంది. యజ్ఞం ద్వారా ఎలా పొందాలి, పొందిన వాటిని తిరిగి యజ్ఞానికి ఎలా వినియోగించాలి అనేది ఒక అపూర్వమైన జ్ఞానం. చమకం మే అంటే నాకు, చ అంటే కూడా. అంటే దాని అర్థం ఏంటంటే నాకు అది కూడా, ఇది కూడా, అన్నీ కూడా కావాలి, మీరు ఇవ్వండి. నమ్మకం ద్వారా రౌద్రంగా ఉన్న రుద్రుణ్ణి ప్రసన్నం చేసుకొని ఆ ప్రసన్నుడైన శాంత స్వభావంతో శాంత స్వరూపుడైన ఆ పరమేశ్వరుణ్ణి నాకు ఇవన్నీ ప్రసాదించు స్వామి అని అడగడమే చమకం. నమః నమః అన్నాం, నమస్కారం అన్నాం. అసలు నమస్కారం అంటే ఏమిటి? ఇది చాలా జాగ్రత్తగా అందరూ వినండి. చాలా ముఖ్యమైన విషయం, తెలుసుకోవాల్సిన విషయం. నమస్కారం అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? శుద్ధంగా వైదిక మతంలో వచ్చింది. దీనికి పంచ ప్రణవాలలో ఇది కూడా ఒకటి అనేవి మొత్తం వైదిక మనము వైదిక మతం నుంచి వచ్చిందన్నాం. ఈ వైదికంలో పంచ ప్రణవాలు అని చెప్పాం. పంచ ప్రణవాల్లో నమస్కారం ఒకటని చెప్పుకున్నాం. వైదిక ప్రణవాలు 5 ఉన్నాయి. అవి ఏంటంటే ఓంకారం, వాహాకారం, వధాకారం, వశత్కారం, నమస్కారము. ఇందులో మొదటివి 4 చేయాలంటే చాలా నియమాలు ఉన్నాయి. కేవలం ఓంకారం అనేది యతులు తప్ప మరెవరు చేయరాదు. మంత్రంతో కలిపి ఓంకారం చేయడానికి కొన్ని అధికారాలు ఉన్నాయి. అది ఓంకారానికి నియమం. గృహస్థు అనేవాడు కేవలం ప్రణవం
చెప్పరాదు, మిగిలిన మంత్రాలతో అనుసంధానం చేయాలి. స్వాహ, స్వధ, వషట్ ఈ మూడు కూడా యజ్ఞాలందు వినియోగించేప్పుడు చెప్పేటివి. స్వాహ అంటే దేవతాహ్వాన వాచకము. యజ్ఞం చేసేటప్పుడు నెయ్యి వేస్తూ మంత్రం చెప్పి స్వాహ అంటారనమాట. ఆ స్వాహ అన్నప్పుడే కరెక్ట్ గా నెయ్యి వేయాలి. చుట్టూ యజ్ఞానికి కూర్చున్న దంపతులు ఆ యజ్ఞానికి వాళ్ళు ఇచ్చిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్ గా స్వాహ అన్నప్పుడు వేయాలి. అంటే స్వాహ అంటే అగ్నిదేవుడు స్వాహ అన్నప్పుడు నోరు తెరుస్తాడు. కరెక్ట్ గా స్వాహ అన్నప్పుడు నువ్వు ఆ జింక ముద్ర అని ఉంది, వాళ్ళు చూపిస్తారు మీకు వేసేటప్పుడు. అది కరెక్ట్ గా స్వాహ అన్నప్పుడు మీరు వేయగలిగితే అగ్నిదేవుడు స్వీకరించి మీరు ఏ దేవత కోసం, ఏ దేవుడి కోసం యజ్ఞం చేస్తున్నారు ఆ దేవతకి అగ్నిదేవుడు అందిస్తాడు. అదే ఆ స్వాహ అనే యొక్క ఉద్దేశం. అట్లాగే స్వధ అంటే పితృదేవతలకు మనము సంవత్సరాలకి మాసికాలని తర్వాత ఇంకా మనం చేయాల్సిన పితృదేవతకు సంబంధించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్వధా పితృదేవతలు వినియోగించే శబ్దం. వషట్ అంటే యజ్ఞంలో కొన్ని భాగాలప్పుడు దీన్ని వినియోగిస్తుంటారు. మొత్తానికి ఈ 4 కూడా కొన్ని పరిమితులు కలిగి ఉన్నాయి. కానీ వేదంలో మరొక ప్రణవం బయటకు వచ్చింది. అంటే హాయిగా ఎప్పుడైనా చెప్పగలిగే ప్రణవం నమస్కారం. ఇది 5వ ప్రణవం, చాలా ఉత్కృష్టమైనది. మనం కూడా ఎవరన్నా కనిపిస్తే, మిత్రులు కానీ బంధువులు కానీ ఇంకోరు ఎవరన్నా కనిపిస్తే షేక్ హ్యాండ్ అని చెప్పి చేయి ఇచ్చి చెప్పుకుంటుంటాం. అది చాలా తప్పు. అలా చేయడం వలన అది ఎవరో పాశ్చాత్యులు ప్రవేశపెట్టింది. మన సంస్కృతి అలా చేయడం, షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వలన వాళ్ళ దగ్గర ఉన్న క్రిములు మనకు రావడం, మన దగ్గర ఉన్న క్రిములు వాళ్ళకి వెళ్ళడం, ఇలాగా అనేక రకమైన దోషాలు ఉన్నాయి. కాబట్టి మనకు పెద్దలు ఏం చెప్పారు? సంస్కారవంతమైన నమస్కారం. ఎవరైనా సెకండ్ ఇస్తే కూడా చెయ్యి వెనక్కి తీసుకొని 2 చేతులతో మనం నమస్కారం చెప్పాలి. ఇది వేదం తెలియజేసింది. 5వ ప్రణవము చాలా ఉత్కృష్టమైనది. శుద్ధ ప్రణవం ఎలాంటిదో అలాంటిది. దీనిలో ఎన్ని అర్థాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. మనం ఏ మంత్రం అన్నా కూడా నమః శబ్దం చేత మరింత దివ్యత్వం సంతరించుకుంటుంది. నౌ అనే ధాతువుకు ప్ర ఉపసర్గ కలిపిస్తే ప్రణవం అవుతుంది. ప్రణవం అంటే బాగా దాటించున్నది అని అర్థం. ఈ ప్రణవ సాధనతో సంసారమనే సాగరం నుండి మనం దాటబడతాము. ఇలా అనేక అర్థాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనకు సమయాభావం వలన కొద్దిగా తెలుసుకున్నాం. ఇక ఇంతవరకు తెలుసుకుంటే చాలు. ఇక దేవతా మనం చెప్పాము, దేవతాహ్వాన వాచకం, దేవతాశక్తిని ఆవహింపజేసుకోవడం. ఎందుకంటే మనం ఏ దేవతను అనుకుంటున్నామో ఆ దేవతా శక్తిని అనంత విశ్వశక్తిలో నుంచి లాగాలి, ఆహ్వానించాలి. నమఃతో తోడి తీసుకుంటున్నాం. నమస్కారానికి అంత శక్తి ఉంది. అందుకే ఇక్కడ రుద్రంలో ఎన్ని రకాల పరమేశ్వర విభూతులు చెప్తున్నారో ఆ ప్రతి విభూతిని మనం నమః శబ్దంతో లోపల, మన మనసు లోపల, మన శరీరం లోపల ఆవిష్కరింపజేసుకుంటున్నాం, ప్రసన్నం చేసుకుంటున్నాం. ఇక ఈ నమస్కారానికి 2వ అర్థం ఏంటంటే నమ్ర భావన. నమ్రత అంటే వంగుట, అంటే నమస్కారం చేసి కొద్దిగా తల వంచి నమస్కారం చేయటం. నమ్రత అంటే వంగుట. ఒక విషయం పట్ల మనకు నమ్రత ఎప్పుడు వస్తుంది? అది మనకన్నా మహోన్నతం తెలిసినప్పుడు దాని ముందు మనం నమ్రులమైపోతాం. అదే నమ్ర భావన. ఆరాధనీయస్య ఉత్కర్షానుసంధాన పూర్వక ప్రస్వభావో నమస్కార అని శంకరులు, అభినవ శంకరులు తెలియజేశారు. నమస్కార శబ్దానికి నిర్వచనం తెలియజేశారు. ఆరాధించేవాడు, ఆరాధించబడేవాడు అన్ని 2 కూడా ఉన్నాయి. ఆరాధించేవాడికి ఆరాధించబడేవాడి వస్తువు యొక్క గొప్పతనం తెలుస్తున్న కొద్దీ నమ్రుడైపోతాడు. ఆ నమ్ర భావం ప్రకటించడమే నమస్కారం. రుద్రానికి
రుద్రునికి నమస్కారం, రుద్రనామానికి అంటే దుఃఖింపజేసేవాడు అతనే, దుఃఖాన్ని తొలగించేవాడు అతనే. రెండు అర్థాలు కూడా ఉన్నాయి. సుఖము దుఃఖము ఈ రెండు మనం దేని నుండి పొందుతున్నామో ఆలోచించండి. రెండు కలిసే ఉంటాయి. మిశ్ర ద్వంద్వ ఈ రెండిటిని మనం అనుభవిస్తున్నాం. మనం దేనికి వేదన పడుతున్నాం దాన్ని ఘోరం అంటాం, దేనికి ఆనందిస్తున్నాం దాన్ని అఘోరం అంటాం. ప్రపంచంలో మన అనుభూతులన్నిటికీ రెండు పేర్లు ఉంటాయి, ఘోర అఘోర. ఈ రెండు ఎవరు కలుగజేస్తున్నారు? ఒక్కడే. ఇది తెలుసుకున్నప్పుడు ఘోరం వచ్చినప్పుడు భయం ఎందుకు నీకు? ఆయనే అఘోరంగా మార్చేయగలడు. నమ్ముకున్న ఆయనే నిన్ను అఘోరంగా మార్చేయగలడు. ఇది ఆయన చేతిలో పని. ఇది మనకు తెలిసాక నేను అనుభవిస్తున్న ఈ రెండు కూడా నీ నుండే వస్తున్నాయి అని తెలుసుకొని శరణు వేడితే ఘోరానికి అఘోరానికి రెండిటికి అతీతంగా కనిపిస్తాడు ఆ శివయ్య, ఆ స్వామి. సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉన్నవాడే రెండు చేయగలడు. అప్పుడే మనము ద్వంద్వాతీత స్థితికి చేరుకోగలము. అంటే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. సుఖం వచ్చినప్పుడు ఎవరన్నా పొగిడినప్పుడు పొంగిపోవడం, కష్టం వచ్చినప్పుడు బాధపడ్డం, ఇవన్నీ లేకుండా ద్వంద్వాతీత స్థితి. అందుకనే రుద్రుని బాగా అర్థం చేసుకుంటే మనం ఆ స్థితికి చేరుకుంటాము. ప్రపంచంలో ఘోర అఘోర రూపాలలో వ్యాపించి ఉన్నవాడే రుద్రుడు. ఒకే సంఘటన జరిగింది, అది ఒకరికి ఘోరమైంది, మరొకరికి అఘోరమైంది. ఏ విధంగా ఉదాహరణ చెప్పుకోవాలంటే, వరద వచ్చింది, నీళ్ళు ఎక్కువ వచ్చేసినాయి, ఇల్లు మునిగిపోయింది. మరొక చోట నదులు నిండి కొన్ని సంవత్సరాల పాటు నీటి కరువు లేకుండా చేసింది. కాబట్టి సృష్టిలో ఉన్న ఘోర అఘోరాలు రెండింటి గురించి ఆలోచిస్తుంటే నిజంగా ఘోరం కావు, అఘోరం కావు, వాడి యొక్క కర్మ బట్టి అది వస్తున్నది అనేది అర్థం చేసుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అని భావించాలి. ఈ రెండింటిని కర్మానుగుణంగా నడిపిస్తున్న ఒక వ్యవస్థ విశ్వంలో వ్యాపించి ఉంది, ప్రతి అణువులో వ్యాపించి ఉంది. నీరులో, నిప్పులు, వాయువులు, భూమిలు, ఆకాశంలో, ఈ విధంగా పంచభూతాలలో మీరు అగ్నిని పరిశీలించండి, దానిలో ఇదే కనిపిస్తుంది. అగ్ని ఇంట్లో పొయ్యిలో మండితే అఘోరం, మంచి వంటలు చేసుకొని తింటాం. ఇల్లంతా మండిపోతే ఘోరం, ఇల్లు తగలబడిపోయింది, అయ్యో అయ్యో అని చెప్పి అరుస్తాం. రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కూడా పరమేశ్వరుడే. ఇట్లాగే వాయువు, దీని యొక్క స్థితి కూడా అంతే. బాగా చిన్నగా మంచిగా గాలి వీచిందనుకో, పిల్లగాలి చల్లగాలి చాలా బాగుందని తిరుగుతూ ఉంటాం. అదే విజృంభించిందా మనం తిరగడం కాదు, ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటాం. బయట నిలబడితే తిప్పి ఎగిరి వేసేస్తుంది, అంత శక్తి ఉంది దాంట్లో. ఘోరాఘోరాలు రెండు ఉన్నాయి. దృష్టిలో పరిశీలిస్తే అన్నీ తెలుస్తాయి. ఈ విశ్వంలో పంచభూతాలు వ్యవహరిస్తున్నాయి, సూర్య చంద్రులు వ్యవహరిస్తున్నారు. వీటన్నిలో ఈశ్వరుడు ఘోర అఘోర రెండు రూపాలలో ఉన్నాడని తెలుసుకుంటే ఈ రెండు కూడా మనకు అఘోరంగా పరిగణిస్తాయి. అందుకే రుద్రుని శివునిగా చూడడమే రుద్ర నమ్మకం యొక్క అంతరార్థము. మనం అనుభవించే ఘోరాలన్నీ అఘోరాలై శివములై భయంకరములై మంగళములు కావాలంటే రుద్రారాధన తప్పకుండా మనం చేయాలి. అలా చేస్తే మనల్ని బాధించేవన్నీ కూడా మనకు శుభాలను కలుగజేస్తాయి. అది రెండు విధాలుగా జరగవచ్చు. ఒకటి పరిహరించడానికైనా చేయవచ్చు, రెండవది అంటే ఏమిటో అర్థమయ్యేలా చేసి బాధపడకుండా ఉండగలిగే స్థితి అయినా రావచ్చు. అంటే కష్టానికి భయపడకుండా మనకు తట్టుకొని నిలబడే శక్తి ఆ స్వామి. అంటే ఒకటి కర్మని తొలగించవచ్చు, లేదా కర్మ యొక్క తీవ్రతను తగ్గిస్తాడు, లేదా అనుభవించాల్సి వస్తే అనుభవించడానికి కావలసిన మానసిక శక్తిని
శారీరక స్థైర్యాన్ని అతడు అందిస్తాడు. ఇక ఆ పరమేశ్వరుడే నిజమైన వైద్యుడు. అతన్ని శరణు పొందితే వాడికి జబ్బు ఉంటుందా? ఎప్పటికీ ఉండదు. ఇది తెలుసుకొని ఆయన్ని శరణు పొంది నమః అనే పదంతో మనం రుద్రాన్ని పఠించాలి అని చెప్పారు. మళ్ళీ నమస్కారం అంటే తల వంచాలి, చేతులు జోడించాలి. ఈ రెండే నమస్కరించడం అంటే తల అనేది మనం ముందుకు వంచినప్పుడు తల యొక్క స్వభావం ఏంటంటే, తల అనేది ఆలోచనల యొక్క స్థానము. రెండు చేతులు కలిపాము. ఈ చెయ్యి ఏంటంటే ఆచరించే స్థానం. అంటే ఈ నేనే చేశాను అనే అహంకారం తలది. ఇదంతా నేనే చేశాను అనేది ఈ రెండు చేతులది. అందుకే దీనికి కరము అనే పేరు. కరోతి ఇది చేస్తున్నది. ఈ రెండు ఉపయోగించి నమస్కరించడం అంటే నాలో ఉన్న ఆలోచనను, నా ఆచరణను అంతా నీకే అర్పిస్తున్నాను స్వామి, అంతా నువ్వే, దీన్ని శరణు వేడుతున్నాను అని దాని యొక్క భావం మనం తెలుసుకోవాలి. ఇక వ్యక్తిగతమైన అహంకారం వీడిపోతుంది. ఆలోచన ఆచరణ రెండు పరమేశ్వరునికి నీవు అర్పించావంటే నీలో ఉన్న అహంకారం నశించిపోతుంది. నమః శబ్దంలో ఉన్న అర్థం మన అహంకారాన్ని ఈశ్వరునికి అర్పణ చేయడమే నమస్కారం. అహాన్ని బ్రహ్మలో అంటే అస్మి అని మేళనం చేయడము. నమః శబ్దాన్ని తిరగవేస్తే మనః మనస్సే నమస్సు అయింది. అందుకే నమఃశివాయ అంటే శివునికే మనస్సు సమర్పణ చేశాను అని. నా మహా అంటే ఏది నాది కాదు, నా మహా ఏది నాది కాదు, అంతా శివుడిదే అని సమర్పించడము. విశ్వవ్యాపకమైన మహా చైతన్యం ముందు నేనెంత, ఆయన మహాసముద్రమంతటి వాడు, నేను ఆయన చేత కదిలే చిన్న అలను మాత్రమే, చిన్న ధూళిని మాత్రమే అని మనము గ్రహించుకున్నామంటే నమః అనే శబ్దం యొక్క అర్థాన్ని బాగా తెలుసుకోగలిగామంటే ఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారము, అఘోరంగా కనిపిస్తున్న నీకు నమస్కారము. ఘోరంలో అఘోరంలో రెండింటిలో నువ్వే ఉన్నావయ్యా. ఆ విషయం ఇప్పుడే నాకు తెలిసింది పరమేశ్వర, నీకు నమస్కారము అని చెప్పేదే రుద్రం. ఘోరం అఘోరం అని తెలిసిపోయాక ఇక ఆయన మనల్ని ఏం హింసిస్తారు, ఆయనే మన వెంట ఉంటాడు, ఆయనే దగ్గరకు చేర్చుకుంటాడు అనేది మనం గమనించుకోవాలి. ఆ విధంగా మనము ఈ జ్యోతిర్మయమైన శివలింగంలో ఎన్నెన్ని రుద్ర రూపాలు, విశ్వమంతా నిండిపోయిన రుద్రులను దర్శిస్తున్నాము. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరికి వెళ్ళి వ్యాపకమైన ఒక మహా చైతన్యం నా ఎదురుగా ఉన్నది, అందులో ఇన్ని రూపాలలో ఆ పరమేశ్వరుడు ఉన్నాడని తెలుసుకొని మనం రుద్రాన్ని ఆరంభిస్తున్నాము. రుద్ర నమక పఠనం లేదా పారాయణం. ఇంకా ఏం చెప్పారు? నమకం చమకం చైవ పురుషు సూక్తమేవచ నిత్యం త్రయం ప్రాయుంజానో బ్రహ్మలోకే మహీయతే. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఎవరైతే భక్తి శ్రద్ధలతో కాలకృత్యాలన్నీ ముగించుకొని దైవతారాధన చేసి నమకం ఒకసారి, చమకం ఒకసారి, పురుష సూక్తం ఒకసారి, 3 ఎవరైతే చదువుతారో వాళ్ళకి బ్రహ్మలోక ప్రాప్తి లభిస్తుంది అని తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క తత్వం, వేదం యొక్క అంతరార్థం, నమః అనే పదానికి యొక్క భావం, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతనే మనము ముందుకెళ్ళాలి. ఇక మొదటి అనువాకంలో ఓం నమో భగవతే రుద్రాయ, ఓ పరమేశ్వరుడా, ఓ భగవంతుడా, నేను నీకు నమస్కరిస్తున్నాను. నమస్తే రుద్రమన్యవభూతైషవే నమః, నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమః.
అంటే ఓ రుద్ర ప్రణత దుఃఖ ద్రావక, అంటే నమస్కరించిన వారి దుఃఖాలను తొలగించేవాడా, నీ క్రోధానికి నమస్కారం, నీ బాణానికి నమస్కారం, నీ ధనుస్సుకు నమస్కారం, ధనుర్బాణాలను ధరించిన నీ చేతులకు నమస్కారం. మొదట స్వామికి నమస్తే అని మొదలు పెట్టాం. ఇది ప్రథమ మంత్రం. వేదం కేవలం శబ్ద ప్రధానం. మంత్రానికి స్వరం ఉండాలి, స్వరసహితంగా మంత్రం చెప్పాలి. అదే దాని పద్ధతి. ఆ విధంగా మీరు ఖచ్చితంగా స్వరం అంటే అనుదాత్త ఉదాత్త ఏవైతే మనం చెప్పుతున్నామో ఆ విధంగా మీరు చెప్పగలిగితే మీకు ఎనలేని శక్తి సామర్థ్యాలు సౌఖ్యాలు అన్నీ కూడా ఆ స్వామివారు మీకు ప్రసాదిస్తారు. నమస్తే అని ప్రారంభించాం, రుద్రాన సంబోధనం చేశాం. నమస్కారం రుద్ర అన్నది శరణాగతి. ఎవరికి శరణాగతి? రుద్రతే మన్యవే నమః, నీ కోపానికి నమస్కారం. దాని తర్వాత ఉత అన్న, ఉత అంటే మరియు, ఇంకా అని అర్థం. ఇంకా ఇషవే నమః, నీ బాణానికి నమస్కారం. దాని తర్వాత ధన్వనే నమః, బాహుభ్యాం నమః, నీ ధనస్సునకు నమస్కారం, నీ చేతులకు నమస్కారం. ఎంత చక్కగా క్రమంగా వివరించారో చూడండి. అంటే ఏం చెప్తారంటే, రుద్రుడంటే రోదసీకి అధిపతి, 11 రూపాలలో వ్యక్తమగు అంతరిక్ష దేవత, పరమాత్మ యొక్క ప్రత్యక్ష మూర్తులలో మొదటి వారు. ఒక్కొక్క బ్రహ్మాండమున దేవతలు 3 గణములుగా వ్యక్తమవుతున్నారు. ఆ 3 ఎవరంటే దివి దేవతలు లేక ఆదిత్యులు, అంతరిక్ష దేవతలు లేక రుద్రులు, పృథివీ దేవతలు లేక వసువులు. ఈ 3. ఆదిత్యులంటే 12 మంది, రుద్రులంటే 11 మంది, వసువులంటే 8 మంది. ఈ సంఖ్యను బట్టి వరుసగా మనకు జగతి, రిష్టుప్పు, అనుష్టుప్పు అనే ఛందస్సులు కూడా పుట్టినవి. 11 గురు రుద్ర రూపమున ప్రత్యక్షమగు రుద్రుడనబడే పరమాత్మ తత్వము ఈ వేద మంత్రములో స్థాపించబడింది. ఈ మంత్రంతో మొదలైన సూక్తము రుద్రాధ్యాయం అని పిలువబడుతుంది. నమః అనే సంబోధన వలన నమ్మకమని వచ్చింది. ఇది శుక్ల యజుర్వేదమందు 16వ అధ్యాయము. ఇందులో పరమాత్మ యొక్క సగుణ ధ్యానముగా సృష్టిలోని సమస్త రూపములు ధ్యానించడం జరిగింది. అంటే మనం ఏం చెప్తున్నాం? నీ కోపానికి, నీ బాణానికి, నీ ధనస్సుకి అన్నిటికీ నమస్కారం అయ్యా అని చెప్తున్నాం. అంటే ధనస్సును ధరించి బాణాన్ని ఎక్కుపెట్టిన పరమేశ్వరుడు మనకు కనిపిస్తున్నాడు. కోదండహారి అయి కనిపిస్తున్నాడు. మనకి దేశాన్ని పరిపాలించే రాజు దగ్గర ఎంత కారుణ్యం ఉంటుందో అంత కాఠిన్యం కూడా ఉంటుంది. ఆ కాఠిన్యం లేకపోతే, ఎప్పుడు మెత్తదనంగా ఉంటే, కారుణ్యం మూర్తిగా ఉంటే శత్రు దేశాల వాళ్ళు దండెత్తుతారు, రాజ్యంలో ఉండే వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి కాఠిన్యం లేని రాజుని అందరూ మెత్తని వాడని ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అందుకే రాజు దగ్గర లోకరక్షణ అనే కారుణ్యం ఎంత ఉంటుందో, ధర్మం కోసం అధర్మాన్ని శిక్షించడం అనే కాఠిన్యం కూడా అంతే ఉంటుంది. అప్పుడే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. ఈ 2 ఉన్నవాడే జగత్ ప్రభు అవుతాడు. జగదీశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అయిన పరమశివుడు కూడా ఆ కోపాన్ని ముందు ప్రదర్శించాడు. కాబట్టి కోపానికి నమస్కారము. బాణం ద్వారా ఆయన కోపం ప్రయోగింపబడినది. ముందు కోపం కలిగితేనే శిక్షించాలని బాణాన్ని బయటికి తీస్తాడు. అందుకే ఆయన బాణం బయటకు తీయకుండా ఉండడానికి ముందుగానే ఆయన కోపానికి నమస్కారం అని చెప్పేసి అంటున్నాము. ఒకవేళ ఆయన ఇంకా శాంతపడకుండా బాణం బయటికి తీస్తే
ఆ బాణానికి నమస్కారం అని చెప్పాము. ఆ బాణం ఏ ధనస్సుకు సంధించావో ఆ ధనస్సుకు నమస్కారం. ఆ ధనస్సును ఏ చేత్తో పట్టుకున్నావో ఆ బాహువులకు ఆ చేతికి నమస్కారం. అంటే 11 అనువాకాల రుద్రంలో మొదటి అనువాకం పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం. మొదట ఆయన గాని ప్రసన్నుడైతే ఆయన ఏమిటో తెలియజేస్తారు, చెప్తారు. ఆయనే సర్వేశ్వరుడు, సర్వాంతర్యామి, సర్వాత్మకుడు. ఈ 3 తత్వాలు మిగిలిన 8 అనువాకంలో మనకి కనిపిస్తాయి. తర్వాత 10వ అనువాకానికి వచ్చామంటే మొదటి అనువాకం ప్రసన్నతను తెలియజేస్తే మిగిలిన 8 అనువాకాలు పరమేశ్వరుని యొక్క సర్వేశ్వరత్వ, సర్వాంతర్యామిత్వ, సర్వాత్మకత్వాలను తెలియజేస్తే మొత్తం 9 అనువాకాలు అయిపోతే 10వ అనువాకంలో భగవత్ ప్రార్థన మనకు కనిపిస్తుంది. 11వ అనువాకంలో వివిధ రూపాలలో ఉన్న రుద్రునికి నమస్కారం. ఇలాగా 11 అనువాకాల విషయ విభజన జరిగింది. అందువలన ప్రథమ అనువాకంలో ఏం కనిపిస్తుంది? కోపంగా ఉన్నవాన్ని ప్రసన్నం చేసుకోవడం. కోపం ఎవరి స్వభావమో వారిని ఎవరు ప్రసన్నం చేసుకోలేరు, గుర్తుపెట్టుకోండి. అంటే స్వభావ గుణాలను ఎవరు మార్చలేరు. ఒక పండుకి ఉప్పు అంటుకుంటే దాన్ని మనం కడిగి తినచ్చు, కానీ ఆ పండే ఉప్పు గుణం ఉంటే ఎంత కడిగినా పోదు, ఎంత చేసినా పోదు. మనం తినగలమా? ఎంత కడిగినా కూడా, ఎన్ని నీళ్ళలో ముంచి తీసినా కూడా మనము తినలేము. ఎందుకంటే దాని యొక్క ఉప్పు ధనం, ఉప్పు స్వభావం. కోపం స్వభావం అయితే దైవాన్ని మనం ప్రసన్నం చేసుకోలేము. కానీ పరమేశ్వరుడు కోప స్వభావం ఉన్నవాడు కాదు. ఆయన స్వతహాగా శాంత స్వరూపుడు. ఆయనకి ఏ ఒక్కరి మీద కోపం కానీ ప్రేమ కానీ లేదు. ఇక్కడ మనం భగవంతుని శరణ వేడుతున్నాం అంటే దుఃఖం నుండి విమోచనం కోసం ముందు మనం అర్థం చేసుకోవాలి. కోపానికి ఎందుకు నమస్కరించాం? ఆ కోప ప్రకటన మనం అనుభవిస్తున్నాం. మనకు ఎదురుగా ఉన్న బాణాన్ని చూసి వణికిపోతున్నాం. అంటే ఒక సంఘటన నుండి దుఃఖాన్ని అనుభవిస్తున్నాం. ఈ సంఘటన ఎక్కడి నుంచి వచ్చింది? ఇంటి నుండే వచ్చింది. కనుక ఈ ప్రకృతి శక్తి ధనస్సుగా, అనుభవం బాణంగా గోచరిస్తూ ఉంది. దాన్ని చూసి మనం భయపడుతున్నాం. కానీ ఈ ప్రకృతి అంతా ఆ శివయ్య అధీనంలోనే ఉంది. అందుకు మనల్ని కొట్టేది కేవలం బాణమా? కాదు. బాణం దేని యందు ఉందో ఆ ధనస్సు కూడా కారణం అయింది. ముందు మనకు బాణమే కనపడింది, ఎవరికైనా బాణమే కనిపిస్తుంది. తర్వాత గడగడ వణికిపోకుండా నిదానంగా ఆలోచిస్తే ఈ బాణం ఉన్న ధనస్సు, ఆ ధనస్సు పట్టుకున్న చేతిని అవి కూడా మనం గమనించినట్లయితే ఇప్పుడు మనం తొలగించే దేన్ని? బాణాన్న, ధనస్సునా, చేతినా? ఆ చేయి ఎవరిదో ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆయన ఏమన్నా ఊరికే ప్రయోగిస్తున్నాడా మన మీద తన కోపాన్ని? కోపం ఎందుకు వస్తుందో శాస్త్రంలో ఏం చెప్పారంటే శృతి స్మృతి మైమై వాగ్మి యస్తా ఉల్యంఘ్య వర్తతే ఆజ్ఞాచ్ఛేది మమ ద్వేష్య తమే వద్యశ్చ జాయతే. నాకు ఎవరి మీద కోపం వస్తుంది, ఎవరు శిక్షింపదగిన వాడు, ఎవరు సంహరింపదగిన వాడు అని శివుడే చెప్తున్నాడు. ఒక రాజ్యాన్ని పాలించేటప్పుడు ఒక చట్టం అనేది ఉంటుంది. ఎవరు పాటించరో, ఆ చట్టాన్ని ఎవరు అతిక్రమిస్తారో, ఇప్పుడు మనం కూడా సిగ్నల్ లైట్ దాటి ముందుకు వెళ్ళిపోతే పోలీసు ఆయన వచ్చి మనం పైన వేస్తాడు. అదొక రూలు. ఆ రూల్ ప్రకారం మనం వెళ్ళాలి. అలా లేకపోతే శిక్షించడం అనేది జరుగుతుంది. అట్లనే మనకు రాజ్యంకి ఒక చట్టం అనేది ఉంటుంది. ఎవరు పాటించరో, ఆ రూల్ని ఎవరైతే పాటించారో వాళ్ళని రాజు శిక్షిస్తాడు. శిక్షిస్తున్నప్పుడు మనం ఏడుపు అనేది సహజము. అలాగే మనం అనుభవిస్తున్న దుఃఖం కూడా ఆయన గారి ఆజ్ఞను అతిక్రమించడం వలననే. ఊరకనే జగత్ ప్రభువు శిక్షించడు. నేనేం పాపం చేశాను అంటాం, అది నిజమే. తన ఆజ్ఞారూపములైన శృతులను
స్మృతులను అతిక్రమించి ప్రవర్తించే వారిని స్వామి శిక్షిస్తాడు. ఆయన ఏ విధంగా మనకు బాధ్యతలు అప్పచెప్పాడు, ఏమి చేయడానికి మనకు భూమి పైన ఈ దేహాన్ని ఇచ్చాడు, అదన్నీ కూడా మనం గమనించుకోవాలి. అవన్నీ వదిలేసి కలిమాయలో పడి పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి పంచభూతాలలో ఉన్న అన్నిటినీ మనం ధ్వంసం చేసి చెట్లు కొట్టేస్తున్నాం, నీరుని వృధాగా వాడుతున్నాం. ఈ విధంగా రకరకాలుగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నాం. తినాల్సిన ఆహారాన్ని వదిలేసి వేరే అభక్షోభక్షణ కూతో భవతి అంటే తినకూడని వస్తువులను మన శరీరం నిర్మాణం శాకాహారానికి మాత్రమే శివుడు తయారు చేశాడు. దాన్ని వదిలేసి మాంసాహారానికి మనం వెళ్ళాము. ఎప్పుడైతే ఆ మాంసాహారం మనం తీసుకుంటామో మనలో వ్యతిరేక భావనలు, తినే తిండిని బట్టే మన మనస్సు, మన బుద్ధి, మన ఆలోచనలు మారుతూ వస్తాయి. ఈ ఇంటిలో ఆడవాళ్ళందరూ కూడా పూర్వము, నాకు తెలిసి పూర్వం కూడా కాదు, ఒక 25 సంవత్సరాల క్రితం కూడా నేను చెప్పగలను, ప్రతి ఒక్కరు కూడా అప్పుడు నైటీల సాంప్రదాయం లేదు. అందరూ ఇంటిలో నీటుగా ముస్తాబై స్నానం వేసి చీర కట్టుకొని గడ వేసుకొని బొట్టు పెట్టుకొని, ఏది స్టిక్కర్ బొట్లు కాకోకుండా మామూలు నుదుట బొట్టును పెట్టుకొని అందంగా ఇంట్లో తిరుగుతుంటే లక్ష్మీదేవి తిరిగినట్టు లక్ష్మీ కళ ఒత్తి పడుతుందిరా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోయినాయి. అయ్యో అర్ధరాత్రి పుట్ల దయ్యాలు భూతాలు వేసుకునేట్టుగా నైటీలు వేసుకొని ఇల్లంతా తిరుగుతూ ఆ జడ వేసుకోకుండా పైకి పెట్టుకొని క్లిప్పు పెట్టుకొని స్టిక్కర్ బొట్లు పెట్టుకొని అసలు బొట్లు కూడా పెట్టుకోకుండా 10 గంటలైనా కొంతమంది, అంటే నేను ఏ ఆడవాళ్ళని విమర్శించట్లేదు, ఉన్న విషయం తెలియజేస్తున్నాను మీకు, మీరు ఆలోచించుకోండి. 10 గంటలైనా కూడా పళ్ళు దోమకుండా, కొంతమంది పళ్ళు దోముకు కుక్కర పెట్టేవాళ్ళు, కొంతమంది పళ్ళు దోముకుంటూ పిల్లలు జడ వేసేవాళ్ళు, కొంతమంది క్యారీలు కట్టేవాళ్ళు. ఇట్లా రకరకాలుగా ఎందుకు ఆ విధంగా జరుగుతుందంటే రాత్రి 12 అయినా ఈ వంటలక్క సీరియల్ అని అదని ఇదని అన్ని సీరియల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసుకొని ఎప్పుడో నిద్రపోవడం, ఎప్పుడో లేవటం, ఇవన్నీ కూడా సాంప్రదాయానికి విరుద్ధంగా ఎవరైతే చేస్తూ ఉన్నారో మేమన్నీ చేస్తామండి, వ్రతాలు చేస్తాం, పూజలు చేస్తాము, అన్నీ చేస్తాం, నిష్టగా ఉంటాం, దాన ధర్మాలు చేస్తాం, కానీ మాకు ఏం శాంతి లేదండి, కష్టాలు సుఖాలు ఎప్పుడు కూడా ఏదో ఒకటి సమస్యలండి ఉంటాయి. మనము జీవించాల్సిన రీతిలో జీవించడం లేదు కాబట్టి మనకు శివయ్య అనుగ్రహం దొరకడం లేదు. ఆయన ప్రయోగించే బాణాలు మన మీదకి వస్తున్నాయి. ఆ విధంగా స్వామి ఎవరైతే శాస్త్రానికి విరుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళని శిక్షిస్తాడు. అది ఆయన బాధ్యత. అందుకే మనకి అమ్మవారి నామాల్లో కూడా నిజాజ్ఞారూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద అని రాసింది. అంటే ధనువుని, అందులో నుంచి వచ్చే ప్రకృతి రూపశక్తులను కూడా ప్రయోగం చేసే ఆ చేతులను ప్రేరేపించేది కోపమే. అందుకు స్వామిని ముందు అక్కడ నమస్కరించి ఈ క్రమాన్ని ఇలా తీసుకొని వచ్చి బాహుభ్యాముత తే నమః, 2 చేతులకు నమస్కారం అయ్యా అని చెప్పేసి మనం ఆ శివ పరమ కారణం. ఇప్పుడు మన భౌతిక నాగరికత ఎంత దాకా ఎదిగిందంటే బాణాలు ధనస్సు దాకా ఎదిగింది. కానీ పట్టుకొని ప్రయోగించే వాడిని చూడాలి అంటే ఈ భౌతిక విజ్ఞానం చాలదు. దీని నుండి శక్తిని ప్రయోగిస్తున్న ఆ పరమేశ్వరుని దర్శించడానికి ఏకైక సాధనం నమస్తే, శరణాగతి మాత్రమే. ఆ శరణాగతితోనే మనం ఆయన్ని చూడగలము. కారణాలకు కారణమైన పరమేశ్వరుడు కారణాతీతుడు. అది తెలుసుకొని శరణాగతి వేడుకుంటే క్షమిస్తాడా? తప్పకుండా క్షమిస్తాడు. ఎందుకంటే కోపం అనేది ఆయన స్వభావం కాదు. త్రికరణ శుద్ధిగా శరణు వేరి నమస్తే అంటే ఎటువంటి భక్తున్నైనా తప్పకుండా క్షమిస్తాడు. ముంచేవాడు ఆయనే, తేల్చేవాడు ఆయనే. ఎందుకు ముంచాడు అంటే నువ్వు పాపం చేశావు గనక ముంచాడు. ఎందుకు తేల్చాడు అంటే నువ్వు ఆయన శరణాగతితో వేడుకున్నావు గనక నిన్ను తేల్చాడు, పైకి తేల్చాడు. అంటే 2 ఆయనే చేస్తాడు, చేయగలడు. పశుపాశ విమోచకుడు పరమేశ్వరుడు అనేవాడు ఉత్తమోత్తముడు.
ఆయనకు క్షణము కూడా కోపం నిలవదు అనేది మనం గమనించాలి. ఇక నేరుగా నమస్కారం ఆయనకే పెట్టచ్చు కదా అనేసి కొంతమందికి అనుమానం. ఈ ఆయుధాలకు ఎందుకు మధ్యలో నమస్కారం పెట్టాలి? డైరెక్ట్ పరమేశ్వరుడికి నమస్కారం పెడితే సరిపోతుంది కదా? ఎలా సరిపోతుంది? ప్రకృతిని నిర్వహించడం తగదు. మన శాస్త్రంలో రహస్యము ప్రకృతిలో పరమేశ్వర శక్తి ఉన్నదని తెలుసుకోవాలి. ప్రకృతిని వస్తు దృష్టితో కాకుండా పరబ్రహ్మ దృష్టితో చూడాలి. అందుకు ఆ ప్రయోగించే పరమేశ్వరుడు ప్రకృతి నిండా దాగి ఉన్నాడు అని తెలుసుకోవాలి. పరమేశ్వరుని యొక్క ప్రతి ఆయుధం మనల్ని ఎంత శిక్షిస్తూ ఉంటాయో అంత రక్షిస్తూ ఉంటాయి. వాటితోటే ఆయన రక్ష శిక్ష రెండూ చేస్తున్నాడు. ఏ ప్రకృతి యొక్క బాణాన్ని చూసి నువ్వు భయపడ్డావో ఆ ప్రకృతి బాణంతోనే నిన్ను రక్షిస్తున్నాడు. ఎలా అంటే నీరు వరదై వస్తుంటే అమ్మో అని భయపడిపోతున్నావు. నిజానికి నీటికి దూరంగా మనం బ్రతకగలమా? ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో కొన్ని కిలోమీటర్లు నడిచి నెత్తిన చంకలు బిందెలు మోసుకొచ్చే వాళ్ళని కూడా ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఏరియాల్లో మనం చూస్తూ ఉన్నాం. నీటికి దూరంగా బతకగలమా? ఆ నీరు బాధించడానికి వస్తే బాధ గాని ఆ నీరే నీకు రక్షించడానికి వస్తే ఆహ్వానిస్తాం కదా. అందుకే స్వామి నీ ఆయుధాలు మాత్రం దాచెయ్యకు, అవి నాకు కావాలి అని నన్ను హింసించకూడదు. అందుకే నీ ఘోర రూపమైన ఈ ఆయుధానికి నేను నమస్కరిస్తున్నాను. అంటే ఇంత ఉద్వేగం రావడానికి ఎవరు కారణమో ఆయన్ని చూడడానికి మనకు ఏకాగ్ర దృష్టి కావాలి. చరణ వేడి స్వామి అంటే వెంటనే రెండో మంత్రంలో ఎంతగా మనల్ని అనుగ్రహిస్తున్నాడో చూడండి. ఆ ఈశ్వరుడికి చాలా మందికి అనుమానం, ఈశ్వరుడు త్రిశూలం పెట్టుకొని ఉంటాడు, నాగపాము ఉంటుంది, పైన చందమామ ఉంటుంది, డమరకం ఉంటుంది, పులి చర్మం ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఎక్కడ ఆయన బాణం పట్టుకోవడం ధనస్సు పట్టుకోవడం మేము చూడలేదే అని కొంతమందికి అనుమానాలు రావచ్చు. ఆయనకి అన్ని ఆయుధాలు ఉన్నాయి. ఆయన యొక్క ధనస్సునకు పినాకము అని పేరు. శివధనస్సునకు పినాకము అని పేరు. పినాకం పట్టుకొని మన ముందు నిలుచున్న రుద్రుని రూపం ధ్యానం చేయాలి. ధనస్సును కూడా దేవతగా భావన చేయాలి. అనంత విచిత్ర శక్తే భగవతో దివ్య శక్తి విలాస రూప జగతుపాస్య దేవత మూర్తయ ఇవ ఇచ్వాదయ ఇది అవ నమస్కార ప్రార్థనాధికం యుక్తమేవ అని అభినవ శంకరాచార్యులు వారు తెలియజేశారు. స్వామి ఆయుధాలు ధనస్సు, ఖడ్గము, త్రిశూలము, బాణములు ఇలా చాలా ఉన్నాయి. ఈ ఆయుధాలన్నీ కూడా ఆయన యొక్క దివ్య శక్తి విలాస రూపాలు. అనంత విచిత్ర శక్తిమంతుని ఆ శక్తిలో ఎన్ని భేదాలు ఉన్నాయో అందరు దేవతలు ఉన్నారు. అట్లాగే మహాభారతంలో కూడా రుద్రం సంబంధించిన విషయం ఉంది. అర్జునునికి పరమేశ్వరుడు పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. అది ఎప్పుడు మహాభారతంలో అర్జునునికి పరమేశ్వరుడు పాశుపతాస్త్రం అనుగ్రహించాడు. అది ఎప్పుడో అరణ్యం పర్వంలో పొందడం జరిగింది. యుద్ధ సమయం దగ్గరకు వచ్చింది. ఒకసారి ఈ ఆయుధ మంత్రాలు మననము చేసుకుంటున్నాడు. ఆ మంత్ర స్ఫురణ ప్రయోగం ఆయనకు గుర్తుకు రాలేదు. అప్పుడు ఆయన ఒక సందిగ్ధావస్థలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రాత్రికి రాత్రి దివ్యమైన మానస సరోవర్ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. తన యోగ శక్తితో ముందు శివుని దగ్గరకు వెళ్ళి కృష్ణార్జునులు నమస్కారం చేశారు. పరమేశ్వరుడు సంతోషించి అదిగో ఆ సరోవరంలో పాశుపతాస్త్రం ఉంచాను, వెళ్ళి తీసుకోండి అని చెప్పారు. ఆ పాశుపతాస్త్రం చుట్టూ కొన్ని వేల సర్పాలు అగ్నులు వెదజల్లుతూ ఉన్నాయి. అప్పుడు కృష్ణార్జునులు రెండు మోకాళ్ళ మీద కూర్చొని
రెండు చేతులు నుంచి రుద్రనామకం చదివారు. అది వినగానే సర్పాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. జ్వాలలన్నీ కూడా శాంతించి ఆ పాశుపతాస్త్రం పైకి వచ్చింది. దాన్ని పట్టుకొని వచ్చాడు. రుద్ర నమకంతో ఆయుధం ప్రసన్నమైంది. ఆ ఆయుధంలో రుద్ర శక్తియే దాగి ఉన్నది. ఆయన ఆయుధం ప్రకృతి అనుకుంటే ఈ ప్రార్థన వలన మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా శాంతం అవుతుంది. ఈ విధంగా మొదటి 2 మంత్రాలు అయిపోయినాయి. ఇంకా 3వ మంత్రం యాత ఈశు శివతమా శివం బభూవ తే ధను శివాశరవ్యాయ తవ తయాను రుద్రమృడయ. తే అంటే నీ యొక్క, ఇషుహు అంటే బాణము, యా అంటే ఏది కలదు, శివతమ మిక్కిలి శుభమైనది, తే ధనుహు నీ ధనస్సు, శివము శివంకరము, బభూవ అయినది, యా ఏదైతే, శరవ్య విలువిద్య కలదో, తవ నీ యొక్క అట్టి విలువిద్య, తయా దాని చేత, నహ మమ్ము, మృడయ సంతోషింపజేయము. అంటే ఈ శివా శబ్దం అనేది శుభము, మంగళము, విశ్వశ్రేయం అని అర్థం చేసుకోవాలి. శివతమము అంటే అన్నిటికీ మించిన సుఖము, అదే శివత్వము, శివ సాయుధ్యము, బంధమోచనము. రుద్రుడు ధరించిన ధనస్సు మన శిరస్సున బ్రహ్మరంధ్రము నుండి ముందు వైపునకు భూమధ్యం వరకు ఉంటుంది. ఎవరన్నా మానవుని యొక్క కపాలం చూసింటే వాళ్ళకు అర్థం ఏంటది, మానవుని యొక్క కపాలం పైన, నెత్తి పైన ఒక చిన్న గీతలాగా ఉంటుంది. ఎవరన్నా గమనించారము ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇక్కడ రుద్రుడు ధరించిన ధనుస్సు మన శిరస్సున బ్రహ్మరుంధ్రం నుండి ముందు వైపునకు భూమధ్యం వరకు ఉంటుంది. మన్యువు అనబడే శక్తి ఉంటుంది. శివుని ధనస్సునకు 2వ సగం అంటే బ్రహ్మరంధ్రం నుండి వెనుకకు మెడ వరకు వ్యాపించి ఉంటుంది. మన శిరస్సున కనుబొమ్మల నుండి మెడ వరకు అడ్డముగా పుర్రెపై వ్యాపించిన రేఖయే శివధనస్సు. కనుకనే శివుడు కపాలం ధరించనని కపాలధారుడని చెప్పి నామధేయం. శిరస్సు పైనున్న ఆకాశమున ఉదయం నుండి అస్తమయం వరకు సూర్యుని దారి శివధనస్సు. అహోరాత్రములు పుట్టును గనుక శివుని మహాకాలుడు అని చెప్పి అంటున్నారు. మనస్సు, ఇంద్రియ ప్రవృత్తులు కపాలం కింద నుండి రుద్రగ్రంథి మీదుగా పనిచేస్తూ ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, మొత్తం 11 రూపాలు. ఇవన్నీ కూడా శివుని బాణాలే, శివయ స్వరూపమే. ఇక శరవ్య అంటే అమ్ముల పొది. మనం ఏమనుకున్నాము, శివతమ అంటే మంగళాల్లోకెల్లా అత్యంత ఉత్కృష్టమైన వాడు, అత్యంత మంగళకరుడు, ఆనందకరమైన మంగళకరమైన బాణంతో ఆనందింపజేయి అని చెప్తున్నారు. ఇషువు శివతమ అయిపోయింది. ఇషువు తర్వాత ధనువు, ఆ ధనస్సు కూడా శివం బభూవ శివంగా మారిపోయింది. ఉగ్రత అంతా శాంతము, శివం మంగళం అయిపోతున్నాయి. నా కంటికి కనపడుతున్న ధనస్సు, బాణం, ఈ 2 కూడా శివం అయిపోయాయి. బాగానే ఉంది, కానీ ఎన్ని ఉన్నాయో అమ్ముల పొదలో బాణాలు మనకేం తెలుసు. కాలమనే ప్రపంచం అనే అమ్ముల పొదులలో ఆయన ఎన్ని బాణాలు దాచుకున్నాడు. ఈ బాణం నుంచి తప్పించుకుంటే రేపు మరొక బాణం అందులో నుంచి ఆయన తీయవచ్చు. శరవ్య అంటే అమ్ముల పొది, అది కూడా మంగళకరముగా ఉండాలి. అగుగాక బాణాలు, ధనస్సు ఈ 2 శాంతమైపోయాయి. ఇప్పుడు అమ్ముల పొదిలో ఉన్నవి కూడా శాంతించాలి. భవిష్యత్తులో వచ్చేవి కూడా శాంతంగా ఉండాలి.
ఎటువంటి వేదన రాకూడదు అని కూడా మనం ఆయన ప్రార్థించాలి. అందుకే ఈ మంత్రము అన్ని వేదనలను పోగొట్టగలదు. మొదటి బాణానికి నమస్కారం, ధనుసు నమస్కారం అని చెప్పాము. అక్కడ అమ్ములు పొద అనే ప్రసక్తి రాలేదు, కానీ ఇక్కడ మాత్రం అమ్ములు పొద వచ్చింది. కొంచెం నిదానంగా ఉండి అన్ని పరిశీలించితే వేదన ఉన్నప్పుడు మాత్రం ఎదురుగా ఉన్నదే కనిపిస్తుంది. ఆయనను ప్రార్థించిన వెంటనే శివం చేశాడు చూడండి, అది ఆయనకున్న దయ. రెండో మంత్రంలోనే శివుడైపోయాడు. ఈ విధంగా మారిపోయిన నీ బాణములు, నీ ధనస్సు, నీ అమ్ముల పొదితో సహా మృడయ అంటే ఆనందం, మృడయ అంటే మమ్మల్ని ఆనందపరచు. మృడ అంటే ఆనందం, మృడయ అంటే ఆనందపరిచేవాడు. ఆయన ఆయుధాలన్నీ ప్రసన్నమైపోయాయి కదా, దాచిపెట్టమనట్లేదు. ఆయుధాలన్నిటినీ అన్ని వదిలేయమని కూడా చెప్పట్లేదు. ఎన్ని ఉంచు, ఎన్ని కావాలి, నాకు శుభంగా కావాలి, శుభంగా పరిగణించాలి. ఈ ప్రకృతిలో ఆయన ప్రయోగించే సర్వవిధ శక్తులు కూడా మాకు శుభములుగా కావాలి, శుభములుగా కనిపించాలి. ఈ బాణాలు ధనస్సులు లేకపోతే ప్రపంచమే లేదు. అందుకే అవన్నీ కూడా శాంతంగా ఉండాలి అని చెప్పేసి మనము ఈ రెండు మంత్రాల ద్వారా ఆయన్ని ప్రార్థిస్తూ ఆయన్ని మనం శాంత స్వరూపుడుగా మార్చడానికి ఈ రెండు మంత్రాల ద్వారా ప్రయత్నం చేశాం. ఇంకా చాలా ఉంది కాబట్టి మనము మిగిలింది రేపు చెప్పుకుందాం. అందరికి ఓం నమః శివాయ. ఓం హర 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 మహాదేవ శంభో శంకర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. జై శ్రీ